గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ముగ్గు సూపర్ ఉంది. సూపర్. రోజు సూపర్ కదా. రోజు సూపర్. ఎంత పర్ఫెక్ట్ షేప్ తోటి గీయడానికి ఎంత ఏం పడుతుందో అన్నారు. తెలుసు కదా, లెగుస్తున్నాను, బయటకు వస్తున్నాను, అరగంట పడుతుంది, పాట అయిపోయింది. ఓకే అమ్మా, ఇవేంటివి? ఇవా ఆంటీ ఇచ్చిందమ్మా, ఉసిరికాయలు. చిన్న ఉసిరికాయలు. ఇవి ఆంటీ తెచ్చిచ్చింది, నిన్నే తెచ్చిందంట. కానీ వాళ్ళు తెచ్చిచ్చింది కొద్దిగా, డ్యూటీకి వెళ్ళిపోతుంది. నేను ఇక్కడ ముగ్గు చేస్తుంటే నాకు ఇచ్చేసి వెళ్ళిపోయింది. మా ఇవి నేను ఏమైనా చేస్తావు? నువ్వు ఎన్నో రకాలు చేసుకోవచ్చు. ఏమైనా చేస్తావా? చేస్తాను. నీకేం అంటే నూనెలో కాసుకోవచ్చా అనేసి. అయ్యో, నూనెలో నువ్వు మనకు తెప్పించాను కదమ్మా, అవి పెద్దవి కాసుకుంటేనే తనకు మంచిది. చిన్నవి పెట్టుకోకూడదా? చిన్నవి ఎందుకు, పెద్దవి తీసుకున్నావు కదా, పెట్టుకోకూడదా అంటే అలాగేం లేదు, కానీ పెద్దవి చాలా మంచిది తలకి. పచ్చడి లాంటిది ఏమైనా పెడతావా? ఉసిరికాయ చేస్తా, ఏదో వెరైటీ అయితే చేస్తాను కదా. కనుక లంచ్లోకి ఏమంటావు ఈరోజు? కొబ్బరి పచ్చడి చేశానండి. నిన్న పూజ చేసుకున్నాం కదా, ఓన్లీ కొబ్బరికాయలు ఉన్నాయి. చక్కగా కొబ్బరి తీరు తీసేసి కొబ్బరి పచ్చడి చేసాను, నిమ్మకాయ పిండేసాను. నిన్న సెలవుడు కూడా ఉంది కదా, అట్లు కూడా వేసేసాను. రండి పచ్చడి చూద్దరు కానీ. సూపర్ సూపర్. వేడి వేడి అన్నంలో తింటే సూపర్ అండి. ఇట్లా ఉంది, చాలా చాలా సూపర్. కాదు, వేడి వేడి అన్నంలో తింటుంటే భలే ఉందే, ఆహా అని ఉంది. ఎంత బాగుందో. టేస్ట్ చెప్తుంటే వాళ్ళకి ఏంటో ఆహా సూపర్ సూపర్ అంటున్నామని అనుకుంటున్నారు, కానీ ఎంత టేస్ట్ ఉంటుందండి. చాలా చాలా బాగుంది. ఇంకోటి పులుపు కూడా కరెక్ట్ గా సరిపోయింది. నచ్చితేనే సూపర్ అబ్బా ఆహా అంటాం, అవునా? అంతే కదా. సూపర్ అంటే అలా అంటే డైలీ అసలు బాగోపోతేనే కదా బాగోలేదని వస్తుంది. బాగున్నప్పుడు ఎందుకు అలా వస్తుంది? సూపర్ అనే వస్తుంది. ఒక్కొక్క కర్రీలో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టేస్ట్ కనబడతా ఉంటుంది. అది బాగుంటేనే మనం తినగలుగుతాం కదా. అవును, బాగుంటేనే కూడా చెప్పగలుగుతాం. ఇంకా కొబ్బరి పచ్చడి గడ్డి పెరిగేసి తినేద్దామే ఈరోజు. అమ్మా, ఏం చేస్తున్నావు? నువ్వు అసలు రెడీ కూడా అవ్వలేదు, సామాన్లు కూడా తోమలేదు. బాగాలేదు సాయి ఒంట్లో. మరి బయట నుంచి తెచ్చుకుందాం కదా, ఇప్పుడు ఏంటి నువ్వు వండుతున్నావు? ఏం వండుతున్నాను? దోశలు వేస్తాను. అదిగో బయట నుంచి తెచ్చుకుంటాం అని అంటారనే ఇలా వేస్తాంట. అయితే అమ్మపోయినా పర్లేదు, వీళ్ళకి వేసి పెడితే కుదురుగా ఊరుకుంటారు అని చెప్పేసి. లేదంటే బయటకు వెళ్ళి ఇప్పుడు 180 200 అయిపోతుంది. తలకపాట్లో తెచ్చారండి. అక్కడ డాడీని ఏమనొచ్చు కదా మరి. అక్క చదువుకుంటుంది, డాడీ ఏమో షాప్ లో ఉన్నారు. ఇంకేం చెప్పాలి, నాకేమో పిచ్చగా తలకే పోటు. సామాన్ తోమాలి లేదు, ఏం చేయాలని లేదు, హాయిగా పడుకోవాలని ఉంది చెప్పాలంటే. ఇగో అయినా సరే ఇగో కొబ్బరి చట్నీ చేసి, పిండి పప్పు కూడా నానబెట్టలే, ఇన్స్టెంట్ దోశ అని రవ్వ అన్ని అడుగులు రుబ్బేసి అట్లే చేస్తుంది. డాడీ ఎందుకురా డాడీ? కొంచెం హెల్ప్ చేస్తారు, నీకు దోశలు వేసి పెడతారు. దోశలు వేసి పెడతారా? అమ్మకి బాగాలేదంటే దోశలు అంటే వేయండి. దోశలు వేసి పెడతారా, తిని పెడతారా? రాత్రి నుంచి తాగకూడదు అన్నావు, కానీ చేస్తున్నావు. నేను తింటాను. డాడీ చట్నీ తిన్నారా? సూపర్ ఉంది అసలు. అమ్మ చేసింది వేస్తున్నాను ఇప్పుడు. ఆ చట్నీ ఎంత బాగుందో. అంతే మరి, అమ్మాయి చేసిందంటే సూపరే, చెప్పలాగే ఉంటుంది. అదంటే అమ్మకి వేసేయండి దోశ. వేస్తా పట్టు తీసుకో. ఎలా ఉందండి చట్నీ? తిన్నారా? ఇంకా తినలేదు. చట్నీ అయితే చాలా బాగుందమ్మా, సూపర్ ఉంది. ఇది మీరు తినండి. సాయి తింటామా? తింటా. చాలా బాగుంది, చాలా బాగుంది అండి. నేను వేస్తాను, మీరు కూర్చొని తినండి. ఏంటి మీ ఇద్దరికి వేసిన నేను వేసుకుని తినలేదా? పడుకో ప్రశాంతంగా వెళ్ళి. వేసేసి వెళ్తాను, పడుకుంటాను. ఇవి అయిపోయింది ఆల్రెడీ, ఒకటి ఇంకోటి వేసుకుంటే అయిపోయింది. ఎలా ఉంది తినండి అటు. బాగానే ఉంటుంది. ఆహా, మీరు టేస్ట్ ఎలా ఉందో చెప్తారని. ఓకే, ఎలా ఉంది? చాలా చాలా బాగుంది. ఏం చేసానో చూడండి. టమాటా పచ్చడా సూపర్ సూపర్. ఓపిక లేదన్న, చూసావా, పిల్లలు ఆకలి ఉండకూడదు. చేయడం తప్పదు ఏంటి, ఆడాలి ఒంట్లో పోకపోయినా తప్పదు, చెయ్యాలి. అదే మరి అమ్మ మనసు అంటే. సామాన్ అన్ని తోమేసి ఇంకా వంట చేసాను. రాత్రి తలపడా పొద్దున చూస్తే నాకు నిజంగా చాలా కంగారు వచ్చింది. ఓపిక చేసిన గొప్ప విషయం. ఆడాలంటేనే అది, ఓపిక లేకపోయినా వండేసి ముందు అక్కడ పెడతారు. గడ్డ పెరుగు, టమాటా పచ్చడి, ఇది సెట్టింగ్స్ వస్తేనే సూపర్ ఉంటుంది. నువ్వు తోడు పెడుతున్నావు చూడు, అందువల్ల గడ్డ పెరిగా ఉంటుంది ఇప్పుడు. అవును, నాకు గడ్డ పెరుగు ఉంటేనే ఇష్టం. అలాగా. ఎలా ఉందండి? చాలా చాలా బాగుంది. వేడి వేడి అన్నంలో సూపర్ ఉంది. సూపర్ ఉంది. టమాటా పచ్చడి సూపర్గానే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత గడ్డ పెరుగు వేసి తింటే మస్తు సూపర్, అదిరిపోతుంది.
హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే చాలా బాగుందండి నాకు ఒంట్లో. నిన్న బయటకు వెళ్ళాను అనమాట, చాలా అలసిపోయాను. నైట్ వచ్చేటప్పటికి 10 అయ్యింది. ఇంకా నైట్ తలపోటు వచ్చేసింది, మార్నింగ్ కూడా తలపోటు తగ్గలేదు అసలు. చాలా డల్ అయిపోయాను అనమాట. ఇంకా టిఫిన్ తిన్నాక పడుకున్నాను. చాలా బాగుందండి. లెగ్సాక వంటది చేశాను, సామాన్ది తోమి, ఇంకా స్నానం అది చేసాక ఇప్పుడు ఫ్రెష్ అయ్యి ఇప్పుడు మీకోసం మీరు అందరూ ఎంత బాగా స్పందించారంటే, ఎంత ఆనందం వేసిందంటే మీరు అందరూ నన్ను అలా అడుగుతుంటే చాలా చాలా సంతోషం అనిపించిందండి. మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ప్రతి ఒక్కరు కూడా రెస్ట్ తీసుకోమా, రెస్ట్ తీసుకో అందరూ అడిగారు, ప్రతి ఒక్కరు కూడా. మీరు అలా అడుగుతుంటే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మీ అందరికీ ఒక మంచి హెల్తీ ఐటమ్ ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. ఆ సంతోషంలోనే మీ అందరి కోసమే ఈ సమ్మర్లో అందరూ పిల్లలు కానీ మన ఇంట్లో అందరం జ్యూస్ తాగాలనుకుంటాం కదండి. చాలా మంచి హెల్తీ ఐటమ్ అనమాట, చాలా ఆరోగ్యకరమైంది. తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేయండి. నేను చేసే హెల్తీ జ్యూస్ నెక్స్ట్ షాట్లో వస్తుందండి, అప్లోడ్ చేస్తున్నాను. తప్పనిసరిగా చూడండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో తప్పనిసరిగా కమెంట్ చేయాలి. నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. తప్పనిసరిగా లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చాలా మంచి హెల్తీ ఐటమ్ చూపిస్తున్నానండి. సపోటా జ్యూస్ చేస్తున్నాను. ఇందులో మనకి ప్యాకెట్ పాలు కానీ అలాంటివి ఏం కాదు, నేచర్ మిల్క్ అనమాట. నేను కొబ్బరి తోటి పాలు చేస్తున్నాను. ఇదిగోండి, షుగర్ కానీ బెల్లం అలాంటివి ఏమి వేయకుండా ఖర్జూరం వేస్తున్నానండి. ఇంకా సపోటాలు. ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసి మిక్సీ పట్టేస్తా. మనం మిక్సీ పట్టిన కొబ్బరి పేస్ట్ని ఇలాగ క్లాత్లో వేసుకొని పిండుకోవాలమ్మా. అప్పుడు కొబ్బరి మిల్క్ మనకి రెడీ అయిపోతుంది. ఓకే, ఇదిగోమ్మా మనకి ఇలాగ సపోటాలు తొక్కలు తీసుకున్నాను కదా, ఇవి వేసేసుకుంటున్నాను. ఖర్జూరం నానబెట్టినవి కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇది బాగా మిక్సీ పట్టేస్తాను మెత్తగా. ఇదిగోమ్మ ఇలా పేస్ట్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొబ్బరి మిల్క్ కూడా వేసేసుకుంటున్నాను. ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టేస్తా. ఓకే, ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నానమ్మా. ఇదిగో కళాయిలో వేసుకొని నేను ఏం చేస్తున్నాను, ఫ్రిడ్జ్లో పెడతాను. నేను సపోటాని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నామా, ఇలా వేసుకున్నాను గ్లాసులోను. ఈ సపోటా జ్యూస్ మనకి కూల్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నా. మనకి సపోటా జ్యూస్ రెడీ. సూపర్ సూపర్.